ప్రియమైన వారులారా, మరణం అనేది ప్రపంచంలో అందరినీ సమానంగా ప్రేమించేదంటూ ఒకటి ఉందంటే మరణం ఒకటే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాక మునుపు పుట్టినవాడు చనిపోయిన తర్వాత మళ్ళీ కుక్కై పుడతాడు, గాడిద పుడతాడు, ఏదేదో పంది పుడతాడు, రకరకాల ఉపదేశాలు చక్కర్లు పడుతూ ఉండగా ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి మరణపు ముళ్ళుని విరిచే ఒకే ఒక నామం, అది నజరేయుడైన యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. మరణ దాస్యములో ఉన్న వారిని, మరణ భయముతో జీవిస్తున్న వారిని దేవుడు మొత్తమును సృష్టించిన ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకొని, పాపాల్లో వచ్చి జీవితం మరణాన్ని కొని తెచ్చుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరణములోనే మనిషి జీవిస్తున్నాడు, మరణిస్తూనే ఉన్నాడు. దీనికి ముగింపు లేదా అని చాలా మంది దీన్ని జయించాలని కొంతమంది హిమాలయాల్లోకి వెళ్తున్నారు, బంగాళాఖాతం తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు దాన్ని జయించాలని. కానీ దీనికి ఒకటే సొల్యూషన్, ఏంటంటే ఈ లోకానికి పాపం లేని వాడు, పాపం చేయని వాడు, నాలో పాపం ఉన్నదా అని సవాల్ చేసిన వాడు ఈ లోకానికి వచ్చి పాపంతో ఉన్నవాడు అందరూ మరణంతోనే సమానం. అదే రోమపత్రిక చెప్తా ఉంది. మరణకరమైన పాప శరీర సంబంధమైన మనసే మరణం అన్నాడు. శరీర సంబంధమైన మనసే మరణము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధమైన మనస్సు ఉన్న ప్రతి ఒక్కరు మరణంలోనే ఉంటారు. అందుకని ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని ఇయ్యడానికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు